ఎప్పుడు కూడా మనసుని బలహీనపరచుకోకు. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఒకవేళ మనసు కనుక బలహీనం అయిపోయిందే అనుకోండి, మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి పరిస్థితి ఒక సమస్యగానే కనిపిస్తూ ఉంటుంది. ఏ చిన్న అంశాన్ని చూసినా కూడా ఇంత పెద్ద సమస్య నన్ను వేధిస్తుంది అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అందుకోసమని మనసుని ఎప్పుడు బలహీనపరచుకోకూడదు. ఒకవేళ మనసే బలంగా ఉందనుకోండి, ప్రతి సమస్య ప్రతి పరిస్థితి ఒక అవకాశంగా కనిపిస్తుంది. సమస్య సైతం అవకాశంగానే పరిణమిస్తుంది తప్ప సమస్యలాగా కనిపించదు. మనసు ఎప్పుడైతే బలహీనమైపోతుందో ప్రతి చిన్న అంశము పెద్ద సమస్యగా మారి నాకే ఎందుకు ఇలా అవుతుంది, నా జీవితం ఎందుకు వృధా అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మనసుని బలంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఒకవేళ మనసే కనుక సమతౌల్యంగా ఉందనుకోండి, అంటే సమస్థితిలో కనుక ఉందనుకోండి, ప్రతి పరిస్థితి కూడా ఒక సవాలుగా కనిపిస్తుంది. ఆ సవాల్ని అధిగమించాలి అనేటువంటి ఆలోచన మనలో మొదలవుతుంది. సమతౌల్య స్థితిలో ఉన్నప్పుడు కూడా మనసుని బలంగా మార్చుకొని ముందడుగు వేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక్క క్షణం మనసు